మురుకుల గొట్టంలో ఇలా మరమరాలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మరమరాలతో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకుందాము. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. అవి మరిగేలోపు ఇక్కడ మరమరాలను అయితే ముందుగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను మరమరాలను అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా 3 కప్పులు అయితే వేసుకోవాలి. మీ ఇష్టం ఎంత అనేది దాన్ని బట్టి మీరు తీసేసుకోండి. ఇలా నేను 3 కప్పులు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా వేసుకొని వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మూత అయితే పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఇందులోకి అయితే వేసేసుకుందాము, మరమరాల్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇలా మనం అంత పౌడర్ పట్టు పెట్టేసుకున్నాక ఈ మరిగే నీళ్ళు ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఈ పిండి ఎలా ఉండాలి అంటే మన చపాతీ ముద్దలాగా రావాలన్నమాట. ఇలా ఈ విధంగా కొన్ని కొన్ని చూసుకొని వేసుకోవాలి. ఇలా ఇలా కొంచెం కొంచెం స్పూన్తో కలిపేసుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి బౌల్ అయితే వేరే తీసుకున్నాను. కొంచెం పెద్ద బౌల్ అయితే మనకు ఫ్రీగా ఉంటుంది ఇలా కలుపుకోవడానికి. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పిండిని చేత్తో కలిపేసుకుందాం ఒకసారి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా బాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఎలా ఉండాలి అంటే మన చపాతీని మనం ఏ విధంగా తడిపేసుకుంటామో అలా ఉండాలన్నమాట. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా తడిపేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడైనా ఉండలు కడితే అది కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా సాఫ్ట్గా మీకు చేతి సర్దుకున్నట్టు ఉంటే కొంచెం నూనె అయినా అప్లై చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా తడిపేసుకోవాలి. ఒక కడాయి అయితే తీసుకొని అందులోకి ఇలా నీళ్ళు అనేది వేసేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఈ నీళ్ళని కూడా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు జంతికల గుట్టం అయితే తీసుకొని ఇలా హోల్స్ ఉన్నది అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న దాన్ని దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మరమరాలని ఈ విధంగా ఒకసారి అనేసుకొని ఇంకా మనకి ఎంతైతే పడుతుందో ఇంకంత పెట్టేసుకోవాలి. ఈ విధంగా అనేసుకొని ఇంకా నాకైతే మొత్తం ఒకేసారి సరిపోతుంది. మనం కలిపి పెట్టుకున్నది ఈ జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు ఇంక ఇదైతే పెట్టేసుకొని ఇంకా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒత్తుకోవడమే. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, 1 స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇంకా ఇవైతే ఈ విధంగా జంతికల గొట్టంలో వేసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి అండి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఇంకా మనకి ఎంతైతే పిండి ఉందో ఇంకా అదంతా కూడా ఇదే విధంగా ఒత్తేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ నీళ్ళలో. ఇలా ఈ విధంగా అంతా కూడా ఒత్తేసుకొని ఇంకా ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకొని ఇంకా తీసేసుకుందాం వీటిని. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఇంకా మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకొక జాలిలోకి అయితే వేసేసుకొని ఇలా కొంచెం చల్ల వాటర్ అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా వీటిని అయితే పక్కకైతే తీసేసుకుందాం. వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఇలా ఈ విధంగా అంతా కూడా ప్లేట్లు అయితే తీసి పెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి, లేదంటే మనకు ముద్దగా అయిపోతుంది అనమాట. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకొని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసేసుకొని కొంచెం ఈ నూనెని వేడెక్కరిద్దాము. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇంకా మన దగ్గర వెజిటేబుల్స్ ఏమైనా క్యాబేజీ, క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఇంకా అవి వేసేసుకొని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మరమరాలతో ఈ కొత్త రెసిపీ. ఇలా కొంచెం వీటిని ఫ్రై చేసేద్దాము ఆయిల్లో. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి ఎక్కువ కాదు కొద్దిగా ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి
కలిపేసుకున్నాము. ఇందులోకి ఇంకా మన స్పైసీకి తగ్గట్టు కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి. నేను ఇంకా ఇవన్నీ సోయా సాస్ అవన్నీ కూడా ఏవి వేయడం లేదు, మన నూడిల్స్ వేసేవి. ఈ సింపుల్గా చేసి చూపిస్తున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోనే. కొంచెం గరం మసాలా, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవి ఎక్కువ మగ్గాల్సిన పని లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా మరమరాల నూడిల్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మన మరమరాల నూడిల్స్ని అయితే వేసేసుకొని కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడాను కలిపేసుకోవడమే. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని, మీ దగ్గర సాస్ ఉంటే సాస్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరమరాలతో. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మనం నూడిల్స్ అలా అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మరమరాలతో ఈ కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.